బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకుందాం రండి అనే శీర్షికలో ఈరోజు మరికొన్ని పదాలను నేర్చుకుందాం. ఈ పదాలు కూడా మీరు రాయటం మరియు చదవటం రెండూ అలవాటు చేసుకోవాలి. ఇంకా తెలుగుని చూడకుండా ఉర్దూ అక్షరాలని గుర్తుపట్టడం కూడా నేర్చుకోవాలి. వీడియోలో మీకు కనపడుతున్న చార్ట్లో షీన్, మీమ్, ఐన్ 3 అక్షరాలున్నాయి. ఈ 3 అక్షరాలని కలిపితే షీన్, మీమ్, ఐన్, షమా అంటారు. షమా అవుతుంది. ఈ 3 అక్షరాలని విడివిడిగా రాయకూడదు, కలిపి రాయాలి. లాస్ట్ లెసన్లో మనం నేర్చుకున్నటువంటి పదాలు విడివిడిగా రాసేటటువంటివి. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి పదాలు కలిపి రాయాలి. ఇందులో మీరు కలిపి రాయటం కూడా అలవాటు చేసుకోవాలి. షమా అంటే జ్యోతి, దీపం అని కూడా ఒక అర్థం వస్తుంది. రెండో లైన్లో బే, రే, జీమ్. బర్జ్ అంటే ఉరుము. బర్జ్ అంటే ఉరుము. గర్జ్ అంటే కూడా ఉరుమే. ఇక్కడ బే దగ్గర గాఫ్ అని కూడా వస్తుంది. గాఫ్, రే, జీమ్. గర్జ్ అంటే ఉరుము. ఇక్కడ మనం రాసేటప్పుడు రాకు జీమ్ కలపకుండా రాయాలి. రా, జీమ్ అక్షరాలు కలవవు అన్నమాట. కొన్ని అక్షరాలు కలుస్తాయి, కొన్ని అక్షరాలు కలవు. నెక్స్ట్ లైన్లో హై, వావ్, జువాద్. హై, వావ్, జువాద్ 3 అక్షరాలని కలిపితే హౌజ్ అవుతుంది. ఇందులో కూడా రాసేటప్పుడు చూడండి, హై, వావ్ అక్షరాలు కలిసాయి, జువాద్ విడిగా రాసి ఉన్నది. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. హౌజ్ అంటే నీళ్ల తొట్టి. నెక్స్ట్ లైన్లో షీన్, అలిఫ్, దాల్, ఈ. షీన్, అలిఫ్, దాల్, ఈ. షాదీ. ఇక్కడ కూడా చూడండి, షీన్, అలిఫ్ కలిపి రాశారు, దాల్, ఈ విడివిడిగా రాసి ఉంది. ఇవి 2 అక్షరాలు కలవవు అన్నమాట. షాదీ అంటే పెండ్లి. నెక్స్ట్ లైన్ బే, అలిఫ్, దాల్, లాం, బాదల్. బే, అలిఫ్ని కలిపి రాశారు, దాల్, లాం విడివిడిగా రాసి ఉంది. బాదల్ అంటే మబ్బు. నెక్స్ట్ లైన్లో సువాద్, అలిఫ్, బే, నూన్, సాబున్. సువాద్, అలిఫ్ కలిపి రాయాలి, మళ్ళీ బే, నూన్ కలిపి రాయాలి. సాబున్, సబ్బు. నెక్స్ట్ లైన్ కాఫ్, రే, సీన్, ఈ. కుర్సీ. ఇక్కడ కూడా చూడండి, కాఫ్, రే కలిపి రాయాలి, సీన్, ఈ కలిపి రాయాలి. కుర్సీ, కుర్చీ. నెక్స్ట్ లైన్ దాల్, ఈ, వావ్, అలిఫ్, రే, దీవార్. ఇక్కడ చూడండి, దాల్ విడిగా రాసి ఉంది, ఈ, వావ్ కలిపి రాశారు, అలిఫ్, రే విడివిడిగా రాసి ఉంది. దీవార్ అంటే కొన్ని అక్షరాలు కొన్ని అక్షరాలకి కలుస్తాయి, కొన్ని అక్షరాలు కలవు అన్నమాట. ఇవి మీరు రాస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. దీవార్ అంటే గోడ. లాస్ట్ లైన్లో దాల్, రే, ఖే, తే. దరఖ్త్. దరఖ్త్ అంటే చెట్టు. దాల్, రాని విడివిడిగా రాశారు, ఖే, తేని కలిపి రాశారు. దరఖ్త్. షమ్మా అంటే జ్యోతి లేక దీపం. బర్జ్ లేక గర్జ్ అంటే ఉరుము. హౌజ్ అంటే తొట్టి. షాదీ అంటే పెండ్లి. బాదల్ మబ్బు. సాబున్ సబ్బు. కుర్సీ అంటే కుర్చీ. దీవార్ గోడ. దరఖ్త్ చెట్టు. ఇప్పుడు నెక్స్ట్ చార్ట్లోని పదాలని చదువుదాం. దాల్, సీన్. దాల్, సీన్ 10 అంటే 10. పే, నూన్, పెన్. పెన్ అంటే పెన్ను. గాఫ్, రే, గిర్. గిర్ అంటే పడు, అంటే కింద పడు అంటారు కదా, అలా అన్నమాట. దాల్, అలిఫ్, లాం, దాల్. దాల్ అంటే పప్పు. డే, వావ్, లాం, డోల్. డోల్ అంటే డప్పు. ఖే, వావ్, అలిఫ్, బే, ఖ్వాబ్. ఖ్వాబ్ అంటే కల. సీన్, అలిఫ్, నూన్, సీన్. సాన్స్. సీన్, అలిఫ్ని కలిపి రాశారు, నూన్, సీన్ని కలిపి రాశారు. సాన్స్. సాన్స్ అంటే శ్వాస. అలిఫ్, నూన్, ఐన్, అలిఫ్, మీమ్. ఇనాం. ఇనాం అంటే బహుమతి. బే, హే, అలిఫ్, దాల్, రే. బహాదుర్
అంటే సాహసవంతుడు. ఈ చాట్లో మనం నేర్చుకున్న పదాలు మరొకసారి చదువుదాం. 10 అంటే 10, పెన్ పెన్ను, గిర్ పడు, దాల్ పప్పు, డోల్ డప్పు, ఖ్వాబ్ కల, సాన్స్ శ్వాస, ఇనాం బహుమతి, బహాదుర్ సాహసవంతుడు. అల్హమ్దులిల్లా, ఇంతటితో ఈరోజు లెసన్ కంప్లీట్ అయింది. మీరు ఈ అక్షరాలని బాగా రాస్తూ చదువుతూ బాగా ప్రాక్టీస్ చేయండి. ఉర్దూని తెలుగు లేకుండా గుర్తుపట్టేటట్లు నేర్చుకోండి. ఇన్షాల్లా నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని కొత్త పదాలను నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో మీకు నమాజ్లో చదివే సూరాలు, దువాలు మరియు తెలుగులో హదీసులు, ఇంకా పూర్తి ఖురాన్ తెలుగు అనువాదం వీడియోలు లభిస్తాయి. మరియు ఉర్దూ, అరబ్బీ నేర్పే వీడియోలు కూడా మీకు లభిస్తాయి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.